వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళితే పంతులు గారేమో ఇంకా వచ్చి మొత్తం అందరికీ కూడా జాతకాలు చెప్తారు. జోస్నది మాత్రమే డౌట్గా ఉంది, డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఈ జాతకం అంటే ఈ నక్షత్రం, ఈ తిథి, ఈ పుట్టుక ఉన్న మనిషికి ఇప్పటికే పెళ్ళైపోయింది అని చెప్పి అనడంతో ఇంకా పెద్ద ఆయనేమో టెన్షన్ పడిపోతూ ఉంటాడు శివనారాయణ. పారిజాతం ఏమో ఇదేంటండి అలా మాట్లాడుతున్నారు, అలా కుదరదు, ఇదిగో మా మనవరాలు ఇదే, మీరు ఈ జాతకం చెప్పకుండా వేరే ఇంకెవరినో చెప్తారేంటి అన్నట్టు మాట్లాడిద్ది. పారిజాతం నువ్వు కాసేపు ఆగుతావా, నేను మాట్లాడుతున్నాను కదా అని చెప్పి అంటాడు శివనారాయణ. ఇక అలా అనేసరికి సరే అని చెప్పి సైలెంట్ అయిపోద్ది. ఇక గురువు గారేమో లేదు ఈ జాతకం వేరు, ఈ అమ్మాయికి అయితే ఎప్పుడో పెళ్ళైపోయింది అనగానే సరే అయితే మీరు చేయి చూసి కూడా జాతకం చెప్తారని నాన్నగారు చెప్పారు అని దశరథ అంటాడు. మా అమ్మాయి చేయి చూసి జాతకం చెప్పండి అని చెప్పేసి అనగానే ఇంక సరే అని చెప్పి జోస్న వెళ్ళిద్ది. కూర్చొని చేయి చూపించేసరికి అసలు ఈ అమ్మాయి జాతకంలో ఈ అమ్మాయి చేతి రాకల్లో అసలు వివాహం ప్రస్తావనే లేదు అని చెప్పి అనగానే ఒకసారిగా మళ్ళీ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అని చెప్పేసి. అది ఇంకా జోస్న కూడా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. కార్తిక్ మాత్రం తనలో తానే కొంచెం నవ్వుకుంటూ ఉంటాడు. చూసావా ఎవరు అలాంటి వాళ్ళు అనేది కొంతమంది మొహాల్లో కాదు చేతులను చూసినా చెప్పేస్తారు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంకా అప్పుడు అసలుకి ఈ జాతకం ఈ అమ్మాయిదేనా అని చెప్పి జాతకం పేపర్ అలాగే తన జోస్ను చెయ్యి చూసి మార్చి మార్చి అడుగుతూ ఉంటాడు. నిజంగానే మీకు ఈ అమ్మాయి మాత్రమేనా, ఇంకెవరైనా మనవరాలు ఉన్నారా అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోయి శివనారాయణము లేదండి తనొక్కతే మాకు మనవరాలు అని అంటే సుమిత్ర కూడా అదే అంటది. అవును గురువు గారు, తను మాత్రమే నా కూతురు, తనే ఈ ఇంటి వారసురాలు అని చెప్పి అనగానే కొంచెం డౌట్గా చూస్తాడు గురువు గారు. అయితే పదే పదే పెళ్లి గురించి అలాగే ఇంటి వారసత్వం గురించి ముఖ్యంగా మనవరాల టాపిక్ గురించి బాగా మాట్లాడేసరికి దీపు కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏదేమైనా ఇప్పుడు గురువు గారు ఈ ఇంటి ఎక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్ళిపోతున్నారు, ముఖ్యంగా జోస్న పుట్టుక గురించి వచ్చే సందర్భం కూడా రావచ్చు, ప్రస్తుతానికి అది మంచిది కాదు కదా, చెప్తాను చూద్దామని చెప్పేసి ఇంకా ఎలాగైనా సరే ఆయన దృష్టిని మరల్చాలి అని చెప్పేసి ఇంకా గురుగారు జ్యూస్ తాగండి అని చెప్పేసి అంటది దీప. దీప అలా అనేసరికి దీపమొహం చూస్తారు గురుగారు, చూసి నవ్వుతారు. ఇక దీపమొహం కళగా కనిపించడంతో చాలా సంతోషంగా నువ్వెవరో అమ్మా అని అడగానే ఈ ఇంటి పని మనిషి అని చెప్పి పారిజాతం చెప్పుద్ది. పని మనిషా, అలా కనిపించడం లేదే అని చెప్పి అనగానే పని మనుషులా కనిపించట్లేదులేండి ఈ మధ్యన, ఓనర్లాగా కనిపిస్తున్నారు అని చెప్పి వెటకరంగా మాట్లాడేసరికి నేను అనింది అలా కాదమ్మా, ఆ అమ్మాయి ముఖంలో వర్చస్సు కళ చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి అందుకనే అంటున్నాను అని చెప్పి అనగానే ఏదమ్మా నీ చేయి చూపించు అనగానే ఇంకా చేయి చూపించింది. ఇప్పుడు నా చేయి ఎందుకులేండి గురువుగారు అంటే చూపించు దీప, ఎవరి జాతకంలో ఏముందో తెలుసుకుంటే మంచిదే కదా అని చెప్పి కార్తీక్ అనగానే ఇంక సరే అని చెప్పి చూపించింది. చూపించగానే నీకు అంతా రాజయోగమేనమ్మా, నీది మహర్జాతకం, ఇక రానున్న రోజులన్నీ ఎంతో అద్భుతంగా ఉండబోతున్నాయి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా గురువుగారైతే. ఆ అమ్మాయి ఒక అనాథ, తల్లిదండ్రి లేరు, పెంచినవాడు చచ్చిపోయాడు అని చెప్పి పారిజాతం నోటుకొచ్చినట్లు కొంచెం ర్యాష్గా మాట్లాడుతూ ఉంటుంది. పెంచినవాడు చచ్చిపోతే ఏముంది, కన్న తల్లిదండ్రులకి దగ్గర అవుతుంది, తన కన్న తల్లిదండ్రులు మహర్జాతకులు, అలాంటి వారికి దగ్గరైతే తన జాతకం కూడా మహర్జాతకమే అవుతుంది కదా, అలాగే తనకి రాణి యోగం ఉంది, ఇప్పటి వరకు తన కష్టకాలం, ఇక్కడి నుంచి తనకి అద్భుతమైన కాలం అని చెప్పి గురువుగారు చెప్తారు. దాంతో ఇంకా జోస్న మళ్ళీ షాక్ అయిపోద్ది. ఏంటిది నా గురించి చెప్పమంటే దీని గురించి చెప్తున్నారు అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక దశరథ సుమిత్రలు కూడా కొంచెం సర్ప్రైజ్గా ఫీల్ అవుతూ ఉంటారు. కార్తిక్ మాత్రం హ్యాపీగా ఉంటాడు. ఇక దీప కూడా చాలా సంతోషంగా ఉంటుంది. నువ్వు నీ కన్న తల్లిదండ్రులకి చాలా చేరువలోనే ఉన్నావమ్మా, ఖచ్చితంగా వాళ్ళకి దగ్గర అవ్వబోతున్నావు, నీ జీవితానికి వచ్చిన బెంగా భయం ఇంకేం లేదు, సంతోషంగా ఉంటావు, ఇక రానున్న రోజులన్నీ నీ భవిష్యత్తుకి అద్భుతమైన పునాదులుగా మారబోతున్నాయి అని చెప్పేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా కార్తీక్ దీప కూడా. ఈ లోపు శివనారాయణము గురువుగారు మా మనవరాలు జాతకం చెప్పండి అని చెప్పి అనగానే మళ్ళీ చేయి చూసి చెప్తున్నాను కదండి, ఎన్నిసార్లు చెప్పినా అదే నిజం, ఆమెకి వివాహం కావాలంటే ఖచ్చితంగా కొన్ని అడ్డంకులు అయితే కనిపిస్తున్నాయి, ఆమె జాతకంలో కూడా వివాహం లైన్ అంత పర్ఫెక్ట్గా లేదు, ఈ విషయంలో ఎవరు ఏం చేయలేం, అంతా దైవరీచ్ఛ, పైగా ఆ అమ్మాయి జాతకం తను రాసుకుంది కాదు, ఎవరో స్వార్థం కోసం బలైపోయింది, అందుకే ఈ విషయంలో ఎవరు ఏం చేయలేం అని చెప్పన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇక మాట్లాడుతుండగానే ఇంకా ఈ తర్వాత మళ్ళీ శివనారాయణేమో ఏంటిదంతా అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటే
మీకు అబ్బాయి మాత్రమేనా, ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పి పంతులు గారు అడుగుతారు శివనారాయణని. ఒక కూతురు కూడా ఉంది అని చెప్తారు. ఆవిడ సౌభాగ్యంతో లక్షణంగా సంతోషంగానే ఉన్నారా అని చెప్పి అనగానే, ఎందుకు పంతులు గారు అలా అడుగుతున్నారని చెప్పి అంటాడు శివనారాయణ. ఏం లేదు, ఈ ఇంటి రక్తం కన్నీరు పెడితే ఈ ఇంటికి అరిష్టం, పైగా సకల నష్టాలన్నీ మీకే తగులుతాయి, అందుకే మీకు ఈ బాధలన్నీ. అందుకే ఆమెకి మంచి చేయండి. ఆవిడ సంతోషంగా ఉంటే ఖచ్చితంగా మీరు కూడా సంతోషంగా ఉంటారు. ఈ విషయంలో సందేహమేం లేదు. ఇంటి ఆడబిడ్డ సంతోషంగా ఉంటేనే ఏ ఇల్లైనా కలకల్లాడుతుంది అని చెప్పి అనగానే ఇంకా కొంచెం డౌట్ఫుల్గా ఆలోచించుకుంటూ ఉంటారు. ఇక కార్తీక్ ఏం మాట్లాడు, సైలెంట్ అయిపోతాడు. ఇక సరే అయితే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసి పంతులు గారు లేచి నించొని, ఇంకా దీపకేమో నీకు రాబోతున్నవన్నీ మంచి రోజులేనమ్మా, సంతోషంగా ఉండు అని చెప్పి అంటాడు. అలాగే సుమిత్ర దశరథుల్ని ఇద్దరినేమో మీ దంపతులు ఇద్దరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. దాంతో ఇంకా సుమిత్ర దశరథులేమో ఇదేంటండి మనల్ని జాగ్రత్తగా ఉండమంటున్నారేంటి గురువుగారు అని చెప్పి అనగానే, నాకు అదర్థం కావట్లేదు సుమిత్ర అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక ఆమె కూడా వెళ్ళిపోద్ది. తర్వాత ఇంకా పారిజాతం ఏమో ఏంటో వీళ్ళు డబ్బుల కోసం ఎంతన్నా మాట్లాడతారో, అంటే నువ్వు లోపలికి వెళ్ళని చెప్పేసి అంటాడు. ఇంక శివనారాయణ కూడా వెళ్ళిపోతాడు. జోస్న మాత్రం ఆ పేపర్స్ చూసుకొని ఫీల్ అవుతూ ఉంటుంది, డిప్రెషన్కి ఫీల్ అవుతూ ఉంటుంది, అక్కడే కూర్చుంటుంది. కార్తిక్ కావాలని ఇంక రెచ్చగొట్టాలని చెప్పేసి, దీప ఒక పెద్ద అయినా ఏం చెప్పాడు తెలుసా అనగానే, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పదబావా అంటే, లేదు లేదు మంచి మాటలు ఇక్కడే వినాలి అని చెప్పేసి ఇంకా జోస్న గురించే ఇండైరెక్ట్గా చెప్తా ఉంటాడు వేరే స్టోరీ రూపంలో. దాంతో జోస్నకి మండి, బావా నువ్వు ఏమంటున్నావో ఏమనుకుంటున్నావో నీకేమైనా అర్థమవుతుందా అని చెప్పేసి ఇంకా అలా తిడతా ఉంటుంది. ఏమైంది మరదలా, నీకేమన్నా తగిలిందా ఏంటి నేను చెప్పిన స్టోరీ అని చెప్పి అనగానే, నువ్వు ఎవరిని ఉద్దేశించి అన్నావో ఏమి ఉద్దేశించి అన్నావో నాకు బాగా తెలుసులే అని చెప్పి అనగానే, అలా అర్థమైతే నేనేం చేస్తాను అని చెప్పి అంటూ ఉండగానే శివనారాయణ కార్తీక్ అని పిలుస్తాడు. అదిగో సత్యం, నేను చెప్పిందే నిజం, అదిగో పెద్ద ఆయన కూడా పిలిచారు, నేను వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత జ్యూస్ తీసుకొని ఇంక లోపలికి వెళ్ళిపోతున్న దీపని ఆపి, నువ్వు అసలు ఏమనుకుంటున్నావు, నీది మహర్జాతకమని నీ బావ తెగ ఊగిపోతున్నాడు, నీ మొగుడు పెద్ద ఇదైపోతున్నాడు, నువ్వు కూడా అదే ఆ కళల్లో ఉన్నావా అనగానే, చూడండి ఎవరిది ఏ జాతకమో ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు. జీవితంలో మనం సంతోషంగా ఉండాలన్నా కష్టంగా ఉండాలన్నా మనం చేసుకున్న పనులే దానికి ఆధారాలు. కాబట్టి ఈ విషయంలో మనం ఏం చేయలేం. అలాగే నా జీవితంలాగా మీ జీవితం కాదు. మీ అమ్మ నాన్న బాధపడుతున్నారు, మీ అమ్మ నాన్న బాధపడుతుంటే నాకే అంత బాధగా ఉంటే ఏంటి మనిషిని, అదే పని మనిషిని. కానీ మీరు ఇంకెంత బాధపడుతుంటారో నేను ఆలోచించగలను అమ్మాయి గారు, కాబట్టి మీరు పెళ్లి చేసుకోండి అనగానే, ఏంటే నువ్వు నాకు సలహాలు ఇచ్చే స్థాయికి చేరావా అని చెప్పి అనగానే, నేను సలహాలు ఇచ్చింది మీ మంచి కోసమే కదా, నేను ఈ ఇంటి మేలు కోరుకునే మనిషిని, అలాంటప్పుడు నేను మీకు సలహా ఇస్తే తప్పే ఉంది, పైగా మిమ్మల్ని పెళ్లి చేసుకోమన్నాను అంతే కదా అనగానే, ఆహా పెళ్లి చేసుకోవాలా, ఎవరిని చేసుకోవాలి అని చెప్పి అనగానే, మీరు పెళ్లి చేసుకుంటాను అంటే మీ అమ్మ నాన్న మంచి మంచి సంబంధాలు చూస్తారు అని చెప్పి అంటది. ఇంకా దీప అయితే దీపాలు అనేసరికి జోసుకి ఇంకా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అవునే నిజమే, నేను నిన్ను రోడ్డు మీద పోయేదాన్ని కదా, అందుకే నేను తీసుకొచ్చుకొని నా నెత్తిన పెట్టుకున్నాను. అప్పటికి మా గ్రాని చెప్తూనే ఉంది, 10వ పరకో ఇచ్చి పంపించేయని. మా అమ్మని కాపాడవన్న ఒక్క కారణంతో నిన్ను తీసుకొచ్చి నిన్ను మా ఇంట్లో పెట్టుకున్నాను. అది ఈరోజు నాకు పారటి శాపం మారింది. నా బావని నువ్వు దక్కించుకున్నావు, నా జీవితాన్ని నువ్వు సొంతం చేసుకున్నావు. నువ్వు ఇదంతా మాట్లాడడానికి రీజన్ ఏంటో చెప్పనా? ఇదిగో నీ మెళ్ళో కనిపిస్తున్న ఈ తాళి, ఇది నీ మెళ్ళో పడింది కాదు, బలవంతంగా లాక్కుంది. ఇది నా తాళి, నేను వదిలేస్తే నీ దాకా వచ్చిందే అని చెప్పి నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంటే, చూడండి జోస్న, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి అని చెప్పి అనేసరికి, అవును మాట్లాడకుండా ఉంటే నువ్వు నీ పనులు చేసుకుంటూ ఇలా సలహాలు ఇస్తూ ఉంటావు, లేకపోతే నన్నే పెళ్లి చేసుకోమని చెప్పి సలహాలు ఇస్తావా? ఈ తాళి నీ మెళ్ళో ఉన్నంత వరకు నువ్వు ఇలాగే పొగరకిందలాగా మాట్లాడతావే, నిన్ను ఏం చేస్తానో చూడు అని చెప్పేసి ఇంక తాళి బయటికి లాగేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. జోస్న చేతి వదులు అని చెప్పి దీప చాలా గింజుకుంటూ ఉంటుంది. అయినా కూడా అసలు వినకుండా, లేదు ఈ తాళి ఈరోజు నీ మెళ్ళో ఉండకూడదు, నేను ఉండనివ్వను అని చెప్పేసి ఇంకా నోటుకొచ్చినట్లు ఇంకా మాట్లాడుతూ ఇంకా తిడతా ఉంటుంది. దాంతో ఇంకా అసలు దీపక్ ఏం చేయాలో అర్థం కాదు, భయమేస్తూ ఉంటుంది అది లాగేస్తుందని చెప్పేసి. దాంతో ఇంక ఈలోపు సుమిత్ర, దశరథ్, అలాగే పారిజాతం, శివనారాయణ, కార్తీక్ అందరూ వస్తారు. అందరూ వచ్చి వదులు జోస్న, వదులు, ఏంటిదంతా, అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి తిడతా ఉంటారు. పారిజాతం కూడా, ఉసే జోస్న నువ్వేం చేస్తున్నావు, నీకు ఏమైనా అర్థమవుతుందా, దాని మెల్లో తాళొదులు అని చెప్పేసి అంటున్నా కూడా వినను, నేను ఈరోజు ఎవరి మాట వినను, ఇది నన్ను పెళ్లి చేసుకోమని సలహాలు ఇస్తుంది డాడీ,
అందుకే దీని మెళ్ళలో తాళి ఉండకూడదు, బావ దీని మెళ్ళలో తాళి కట్టాడనే కదా ఈ పొగరంతా అని చెప్పేసి ఇంకా కోపంతో ఇంకా లాగేస్తూ ఉండడానికి ట్రై చేస్తుంది. వదులు వదులు అని చెప్పి ఎంత ట్రై చేసినా కూడా అసలుకి వదలదు. దాంతో ఇంకా ఒక్కసారిగా లాగేసేసరికి తాళి చేతిలోకి వచ్చేసిద్ది, జ్యోత్స్న చేతిలోకి. దాంతో ఇంకా దీప ఒక్కసారిగా షాక్ అయిపోద్ది. ఇంట్లో వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. దాంతో ఇంకా కార్తీక్ అసలు ఇంకా జ్యోత్స్నను ఊరుకోకూడదు, చేసుకుందాం అని చెప్పేసి చేయత్తబట్టంటే సుమిత్రనే లాగిపెట్టి కొట్టిద్ది. ఇంకా దాంతో ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోద్ది. ఇంట్లో వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక రాబోయే కథలో ఏం చేయబోతుంది అనేది తెలియాలి అంటే